నమో బుద్ధాయ. ఓ భిక్షువులారా, వివేకంతో జీవించినట్లయితే నిర్వాణానందం మనకి ఈ జీవిత కాలంలోనే లభ్యమవుతుంది. పై ప్రబోధాన్ని బట్టి మానవుని దహించి వేసే ప్రలోభాలేంటి, ఏది అతన్ని దుఃఖాల పాలు చేస్తుందో స్పష్టంగా చెప్పబడింది. మనోవాంఛలు మండుతున్న అగ్ని వంటివని చెప్పడం ద్వారా బుద్ధుడు అవి ఎంతటి ప్రమాదకరమైనవో వివరించి దుఃఖాలు అసలు కారణం వెల్లడించాడు. ఆ వాంఛలను బలిగాకుండా మానవుడు ఎరుకతో ఉండాలి అన్నారు. మానవుడు నిర్వాణ మార్గం చేరుకునేందుకుని అవరోధకరమైనవి హెచ్చరించారు. వాటి నుండి మానవుడు పూర్తిగా దూరమైన నాడు నిర్వాణానికి చేరువ కాగలడని వివరించారు. ఈ మానసిక వాంఛలను బుద్ధుడు 3 విభాగాలుగా విభజించాడు. మితిమీరిన కాంక్ష లేక వ్యామోహం, తద్వారా కాముకత్వం, లోభదృష్టి పెరగడం మొదటిది. ద్వేషం, క్రోధం, నిస్పృహ, అలాగే వాటి పరిమాణాలకు చెందినది రెండవది. అజ్ఞానం, చాంచల్యం, జడత్వం, బుద్ధిహీనతల కారణంగా ఉత్పన్నమయ్యేది మూడవది. వీటిలో మొదటి 2 భాగాలకు చెందినవి మానవుని చిత్త ప్రవృత్తిని బట్టి ఏర్పడే ఉద్రిక్తలపై ఆధారపడి ఉంటాయి. మూడవది వాస్తవిక పరిజ్ఞానం లేని కారణంగా ఏర్పడుతుంది. బుద్ధుడు ప్రవచించిన నిర్వాణ మార్గం గురించి కొన్ని అపార్థాలున్నాయి. నిర్వాణం అంటే దూరమైపోవడం లేక ఆరిపోవడం అనేది శబ్దార్థం. ఈ 2 అర్థాలను ఆధారం చేసుకొని వాటిని బుద్ధుడు చెప్పిన నిర్వాణానికి అన్వయిస్తూ చాలామంది నిర్వాణాన్ని గురించి తప్పుగా బాష్పీకరించారు. ఆ విధంగా అన్వయించిన వారు నిర్వాణం అంటే సకల కోరికల్ని చంపుకొని చనిపోవడమేనని తేల్చారు. అలా తప్పుగా అన్వయించుకొని బుద్ధుడు ప్రవచించిన నిర్వాణ మార్గాన్ని దోషంతో కూడినది కూడా అన్నారు. అగ్నికి చేరువగా ఉన్నది ఏమిటో అన్న విషయంలో బుద్ధుడు ప్రబోధించిన దాన్ని సరి అయిన విధంగా అర్థం చేసుకోగలిగితే నిర్వాణానికి వారు గ్రహించిన అర్థం సరి అయినది కాదని తెలిసిపోయింది. అగ్నికి చేరువలో ఉన్నదేమిటో వివరించినప్పుడు నీ మానసిక వాంఛలు నిన్ను అగ్నికి ఆహుతి చేస్తాయని హెచ్చరించాడు గాని నీ జీవితమే అగ్నికి ఆహుతై నీవు ఆ విధంగా చనిపోతావని బుద్ధుడు చెప్పలేదు. నీ కోరికలన్నిటినీ పూర్తిగా చంపుకోమని కూడా ఆ ప్రబోధంలో ఎక్కడా చెప్పలేదు. అగ్నిలో మరింత ఇంధనం వేయొద్దని మాత్రమే చెప్పబడింది. నిర్వాణం, పరినిర్వాణం అనే రెండింటికి మధ్య గల తేడాను కూడా కొందరు విమర్శకులు విస్మరించారు. ఈ విషయమై ఉదానుడిలా వివరించాడు. శరీరం సమస్త విధులను మాసివేయడంలో పరినిర్వాణం ఏర్పడుతుంది. ఆ దశలో ఇక ఏ ఆలోచనలు అలాగే మానసికమైన స్పృహ ఏదీ ఉండదు. సమస్త కార్యాలు ఆగిపోతాయి. పరినిర్వాణం అంటే పూర్తి అచేతనత్వం. ఈ అర్థం నిర్వాణానికి అన్వయించదు. నిర్వాణం అంటే సకల వాంఛలను అదుపులో ఉంచుకొని సద్ధర్మ మార్గానుసరణ ద్వారా పూర్తి ఆనందాన్ని అనుభవించగలగడం. అంతకు మించి వ్యాఖ్యానించడం వాస్తవాన్ని వక్రీకరించడమే. సద్ధర్మ మార్గ అనుసరణే నిర్వాణమనే బుద్ధుడు ఒకానొక సందర్భంలో రాధకు వివరించాడు. ఒకనాడు పూజనీయుడైన రాధ బుద్ధుని దర్శించి నమస్కరించి ఒక పక్కన కూర్చొని భగవానునితో నిర్వాణం దేని కొరకు అని వినయంగా అడిగాడు. నిర్వాణమనగా వాంఛల నుండి దూరం అవడమే అని భగవానుడు అన్నాడు. అయితే భగవాన్, నిర్వాణం యొక్క ధ్యేయమేమిటి అని అడిగాడు. ఓ రాధా, సద్ధర్మ మార్గానుసరణే నిర్వాణ ధ్యేయం. ఆ ధ్యేయ సాధనే నిర్వాణపు మూలాధారం. అదే అంతిమ లక్ష్యం. నిర్వాణం అంటే పరిసమాప్తమని అర్థం కాదని సారిపుత్రుడు తన ప్రబోధంలో ఇలా వివరించాడు. ఒకప్పుడు బుద్ధుడు శ్రావస్థలి యందలి అనాథ పిండకుని ఆరామంలో సారిపుత్రునితో పాటు ఉంటుండేవాడు. భగవానుడు భిక్షువులను ఉద్దేశించి, ఓ భిక్షువులారా, ప్రాపంచికమైన ఆస్తిపాస్తుల కోసమై కాక
నా బోధనలను పొందడం కోసమే కృషి చేయండి. మీ పట్ల నాకు గల అపారమైన కరుణ వల్ల మీకిది బోధిస్తున్నాను. ఆ మాట అన్న తర్వాత భగవానుడు తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అక్కడ కూర్చుని ఉన్న సారిపుత్రుణ్ణి భగవానుడు చెప్పిన దాని సారాంశం ఏమిటో వివరించమని సాటి భిక్షువులు కోరారు. అప్పుడు సారిపుత్రుడు ఈ విధంగా చెప్పాడు. సోదరులారా, లోభం ఎంత హానికరమో మీకు తెలుసు కదా. హానికరమైన దానిని మనం దూరంగా ఉంచాలి. ఈ లోభం నుండి పూర్తిగా దూరమై హానిని తొలగించుకునేందుకు భగవానుడు చూపిన మధ్య మార్గం మనకు తోడ్పడి మనల్ని శాంతి, నిశిత దృష్టి, జ్ఞానోదయం, నిర్వాణం పొందేందుకు తోడ్పడుతుంది. అయితే ఈ మధ్య మార్గం అనగా ఏమిటి? అష్టాంగ మార్గానుసరణమే మధ్యమ మార్గం. సరి అయిన దృష్టి, సరి అయిన ఆలోచన, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మ, సరి అయిన జీవనోపాధి, సరి అయిన ప్రయత్నం, సరి అయిన జాగరూకత, సరి అయిన సమాధి, వీటి వల్ల మనం మధ్య మార్గానుసరణ చేయగలుగుతాము. ఇలాగే క్రోధం హేయమైంది, దురాశ కూడా హేయమైనదే. ద్వేషం, అసూయ, లోభత్వం, పేరాశ, మోసం, గర్వం, ఆడంబరత, జడత్వం ఇవన్నీ హేతువైనవే, వదులుకోవాల్సినవే. ఆడంబరత, జడత్వం తొలగించుకోవాలంటే మధ్య మార్గం నీకు తోడ్పడుతుంది. తద్వారా అది మనల్ని శాంతి, ప్రసన్నత, జ్ఞానోదయం వైపు నడిపిస్తుంది. అష్టాంగ మార్గానుసరణ ద్వారానే మనం నిర్వాణ పదం చేరగలుగుతాము. ఈ విధంగా సారిపుత్రుల వారు తన ప్రబోధం పూర్తి చేయగా సాటి భిక్షువులు హృదయానందభరితులయ్యారు. పై ప్రబోధాన్ని బట్టి సద్ధర్మ మార్గానుసరణమే నిర్వాణానికి అర్థం కాని మరే ఇతర నిర్వచనము సరి అయినది కాజాలదని తెలుస్తోంది. ఉచ్చేర్ణనారం అని అది ఒక అతి అయితే పైన తప్పుగా వివరించబడిన పరినిర్వాణం రెండవ అతి. ఈ రెండు అతులను వదిలిన నిర్మాణమే మధ్యమ